సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ అల్లవకాశ సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. మోనాలిసా భోస్లే ఈ పేరు మనందరికీ తెలిసిందే. గత కొద్ది కాలం కిందట కుంభమేళాలో పూసలమ్ముకుంటూ తిరిగే ఈ మధ్యతరగతి అమ్మాయి కొందరు యూట్యూబర్ల కళ్ళలో చిక్కి సోషల్ మీడియాలో హంగామా చేసింది. ఎందుకంటే కోట్ల మంది వచ్చే ప్రయాగ కుంభమేళాలో సంపాదన కోసం అతి పేద కుటుంబం నుంచి వచ్చిన ఈ అమ్మాయి పూసలమ్ముకుంటూ జీవనం గడిపేవారు. ఇక వ్యూస్ కోసం, వీడియోల కోసం కొందరు వందల మంది యూట్యూబర్లు ఈ కుంభమేళాలో తిరుగుతుంటారు. ఆమె కళ్ళు ఆ యూట్యూబర్ని ఆకర్షించాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అందం ఉంటుంది. అలాగే మోనాలిసా కళ్ళే ఆమెకు ప్రధాన ఆకర్షణ. ఇదే అతన్ని ఆకర్షించి ఆ కళ్ళను, ఆమెను వీడియో తీసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అలా పెట్టిన తర్వాత ఇక రాత్రికి రాత్రి ఆ వీడియో కోట్లల్లో లక్షల్లో వ్యూస్ సంపాదించి రాత్రికి రాత్రి ఆమె మొత్తం భారతదేశంలో ఫేమస్ అయిపోయింది. ఇక ఈరోజు ఈ మోనాలిసా భోస్లే గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఈ విపరీతమైన రాత్రికి వచ్చిన ఈ స్టేటసు, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్, ఈ క్రేజు ఇదంతా ఆ తర్వాత ఆమెకు కొన్ని సినిమాల్లో అవకాశాలను కూడా తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆమె 2-3 సినిమాల్లో నటిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇప్పుడు నిన్న ఆమె మరో సంచలనానికి తెరలేపింది. ఇప్పుడు ఒక ముస్లిం మతానికి చెందిన అబ్బాయితో ప్రేమలో పడి అతన్ని వివాహం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే వీరిద్దరూ గత కొద్ది కాలంగా ఒక సినిమాలో కలిసి పనిచేస్తున్నారంట. గత 6 నెలలుగా ఇద్దరు ప్రేమలో ఉన్నారు. ఇంట్లో ఇదే విషయం చెప్తే మోనాలిసా వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రి ఒప్పుకోలేదని వీరు పోలీసులను ఆశ్రయించి పోలీసుల సంరక్షణలో మరియు కొందరు రాజకీయ నాయకుల సమక్షంలో నిన్న వీరు కేరళలోని ఒక ఆలయంలో హిందూ ధర్మ పరంగా వివాహం చేసుకోవడం జరిగింది. ఇక ఈ చర్చలో ఇంత వేడి వాడి ఉండడానికి ప్రేమ వివాహం ఒక కారణమైతే, తను ప్రేమించింది ఒక ముస్లిం యువకుడు కావడంతో ఈ వార్త మరీ సంచలనమైంది. అంతేగాక ఇప్పుడు ఈ పెళ్లి వెనుక రకరకాల కథనాలు అల్లుతూ కొన్ని పేటీఎం బ్యాచ్లు సోషల్ మీడియాలో లొల్లి చేస్తున్నాయి. అదేంటంటే ఇది మరో లవ్ జిహాద్ అని, కేరళ స్టోరీ 3 అంటూ వీరి వివాహం ఎక్కువ రోజులు కొనసాగదు, ఇది మరో లవ్ జిహాద్ అంటూ ప్రచారాలు మొదలుపెట్టాయి. వారు ప్రేమించి పెళ్లి చేసుకొని 2 రోజులు కూడా గడవకముందే అప్పుడే విడిపోతారు, కలిసి ఉండరు, ఇది లవ్ జిహాద్ అంటూ నానా హంగామా చేస్తున్నారు. ప్రేమ, ఒకరి మీద ప్రేమ పుట్టడానికి వయసుతో పని లేదు, మతానితో పని లేదు, కులాలతో పని లేదు, అలాగే అతని రంగు నలుపా తెలుపా అని చూడరు. ఒక వ్యక్తి మీద ప్రేమ ఎందుకు పుడుతుందో మనం చెప్పలేం. 6 నెలల్లోనే ప్రేమ పుట్టిందా, 6 నెలల ప్రేమ నిలబడుతుందా, ఇలాంటి మాటలతో సోషల్ మీడియాలో భజన చేస్తున్నారు. అదే అమ్మాయి ఒక హిందూ యువకుడిని పెళ్లి చేసుకుంటే ఈరోజు ఇంత చర్చ ఉండేదే కాదు. ఎందుకంటే ఈ మధ్య చాలామంది సెలబ్రిటీలు పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి. మొన్న విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్ళి కూడా మనం చూసాం. మళ్ళీ వాళ్ళు కూడా వేరే వేరే కులాలకు సంబంధించిన వారే, ఒకే కులానికి సంబంధించిన వారు కాదు. కానీ ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో పాజిటివ్గా ఆ పెళ్ళి జరిగింది, హంగామా జరిగింది. అందరూ దాని గురించి ఎటువంటి కామెంట్ లేదు. ఇప్పుడు ఈ మోనాలిసా ప్రేమ వ్యవహారం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఏది ఏమైనా దేశంలో జరుగుతున్న ఈ అబద్ధపు ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టి
వాళ్ళు 10 కాలాలు కలిసి ఉండాలని కోరుకోవాలని, అలాగే వాళ్ళ దాంపత్య జీవితం ఇలాగే సుఖంగా సాగాలని కోరుకుందాం. केरला मुझे अच्छा लगा, यहाँ के लोग बहुत ही अच्छे हैं, इसीलिए। दीदी आज आपका शादी हो चुका है, प्यार का रंग में भरा है आज, कैसा फील हो रहा है? अच्छा, बहुत अच्छा। यहाँ आकर शादी करने का डिसीजन कैसा लिया? नहीं, हम दोनों लव करते थे। इधर पर हम घूमने के लिए आए, इधर घूमने के लिए आए क्योंकि हम यहाँ पे दोनों लव करते हैं, प्यार करते हैं एक दूसरे से। यहाँ पे हम घूमने के लिए आए, हमें ये मंदिर अच्छा लगा और यहाँ पे केरला के लोग बहुत अच्छे हैं, इसलिए हमने चूज किया कि हम यहाँ पे ही शादी करेंगे इसी मंदिर से। मोनालिसा के पिताजी ने अभी देखेंगे आगे क्या होता है। हाँ, कोशिश करेंगे केरला में रहने की क्योंकि केरला बहुत अच्छा है और यहाँ पे रहेंगे जी। हाँ आपके पिताजी ने जी, नहीं पिताजी थोड़ा अगेंस्ट से शादी के, इसीलिए हम लोग इधर टेंपल में शादी करेंगे। क्या आपकी स्टेट इस तरह का अगर दूसरा स्टेट होता तो आपको कोई करेक्ट वगैरह कुछ मिलेगा? नहीं, वैसे तो मुझे पता नहीं, लेकिन यहाँ पे मुझे लगा कि यहाँ पे अच्छा है करने के लिए शादी, यहाँ के लोग अच्छे हैं, मंदिर अच्छा है, यहाँ के लोग सपोर्ट बहुत ज्यादा करते हैं। सपोर्ट बहुत ज्यादा करते हैं। आप लोगों ने इतना प्यार दिखाया, सब कुछ किया, मुझे बहुत अच्छा लगा। సబ్స్క్రైబర్స్ మా వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. దీనివల్ల మాకు మీ మద్దతు తెలుస్తుంది. ధన్యవాదాలు.